తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన దొంగతనాన్ని ఆయన చిన్న దొంగతనం అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? పెద్ద దొంగకి చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ తిరుమల అనేది మహా పవిత్రమైన పుణ్యక్షేత్రం. భక్తులు ఎంతో భక్తితో ఒక్క రూపాయి వేసిన వాళ్ళ దేవుని యొక్క మనోభావంతో వేస్తారు, కానీ దాన్ని దొంగిలించడం అనేది చాలా తప్పు. అందులో ఇప్పుడు జరిగిన ఈ పరాగమణి చోరీలో ఎవరో ఆయన రవికుమార్ అని ఒక ఆయన చోరీ చేసినట్టు ఆయన $9 ఏదో తీశాడని ఈయన జగన్ గారు చెప్తున్నారు. $9 అంటే కూడా $810, ఈ రోజు $90 ఉంటే కూడా ఆయన 72,500 కదా పోయింది. దాంట్లో పోయి ఇది ఏమి చిన్న దొంగతనం కదా, ఏం దబ్బా దీన్ని ఎంత పెద్దది చేస్తున్నాడు, ఏంది ఇది అని చాలా తీసి పారేస్తున్నాడు. అసలు ఉండి అంటాడు, గిండి అంటాడు, అదేదో లడ్డు అంటాడు, గిడ్డు అంటాడు. భక్తులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక విషయం ఏంటంటే 14 కోట్లు సెటిల్మెంట్ చేసినారు. అంటే 14 కోట్లు సెటిల్మెంట్ చేసినారు. ఆయన దగ్గర ఎంత చోరీ చేసినాడో ఎవరికి తెలుసు. దాంట్లో వేరే ఏదో ఇంకా సెటిల్మెంట్లు వాళ్ళు ఎవరో కొంతమంది నాయకులు చేసుకున్నారని వేరే ఈ భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి తీవ్రంగా విచారించి ఎవరు నిందితులున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలా. అప్పుడే భక్తులంతా కూడా సంతృప్తి చెందుతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఎందుకు ఇంత రాదంతం చేస్తున్నారు? అది పెద్ద ఇష్యూ కాదు కదా, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ గవర్నమెంట్ లో జరిగింది, మీ గవర్నమెంట్ లో కానీ ఏదైనా బయట పెట్టినారా? ఆ రోజు ప్రభుత్వం మారినాక వాటిని అంతా బయట తీసి విచారించలేక ఇది కుంభకోణాలు బయటపడింది. కానీ ఇంకా ఎన్నో ఉంది, అది ఎప్పుడు బయటపడింది తెలియదు. కానీ ఈయనకు 1,00,000 కోట్ల వరకు దొంగ దోపిడీ చేసినట్టు ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తికి ఈ 14 కోట్లు అనేది కూడా ఒక చిన్న దొంగతనంగా ఉంటుంది. అసలు లోక్ అదాలత్లో టీటీడీ లాంటి పెద్ద సంస్థల నుంచి ఎట్లా మీరు రాజీ చేస్తారు? మామూలుగా ఇదే మన పంచాయతీ పులివెందుల పంచాయతీ లాంటిది అయితే మీరు రాజీ చేసేయచ్చు. 10,000 ఇచ్చేయండి, 20,000 ఇచ్చేయండి, 50,000 ఇచ్చేయండి. మీరు ఎలా మీరు టీటీడీ లాంటి పెద్ద సంస్థ లోక్ అదాలత్లో రాజీ చేస్తారు? ఇంత పెద్ద ఇష్యూని ఎలా రాజీ చేస్తారు? దీని వెనక ఎంత గూటు పుటాని ఉందో బయటకు రావాలి. అప్పుడే ప్రజలకి భక్తులకి సంతృప్తిగా ఉంటుంది.